నిన్నటి శ్లోకాలు చూడండి 21, 22, 23. యో యో యాం యాం తనం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఆర్తులు అర్థార్థులు జిజ్ఞాసులు అయినటువంటి భక్తులకి అలాగే అన్య దేవతారాధులైనటువంటి భక్తులకి కూడా భగవంతుడు ఏ విధంగా సాయపడుతూ ఉంటాడో తెలియజేస్తూ ఎవరెవరు ఏ ఏ రూపాలని శ్రద్ధగా భజిస్తూ ఉంటారో ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఆయా రూపాల మీద చెరగనటువంటి శ్రద్ధ చెదరనటువంటి శ్రద్ధ నేనే కలిగిస్తూ ఉంటాను. అంతేకాదు ఆ భక్తులు కనుక శ్రద్ధతో ఆయా రూపాలను కనుక భజించినట్లయితే అర్థించినట్లయితే ఆరాధించినట్లయితే అతని యొక్క కోరికల్ని కూడా ఆ దేవతల ద్వారా నేనే తీరుస్తూ ఉంటాను అని కూడా భగవానుడు చెప్పడం జరిగింది. అయితే మరి సర్వత్రుణ్ణి సర్వాంతర్యామిని సర్వవ్యాపిని సర్వశక్తివంతుణ్ణి అయినటువంటి నన్ను వదిలిపెట్టి ఈ అల్పమైనటువంటి సుఖాల కోసం ఈ అనిత్యమైనటువంటి సుఖాలు భోగాలు కోసమని ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహాలకి లోబడిపోయినటువంటి వాళ్ళు అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఎలాంటిది ఈ విషయాన్ని కూడా వారు తెలుసుకోవాలి అని భగవాన్ ఇక్కడ చెబుతూ ఉన్నాడు. వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఎలాంటిది అంటే అంతవత్తు అంటే అంతమైపోయేటువంటిది అంటే అశాశ్వతమైనటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు వాళ్ళ ఫలితం. ఈ లౌకికమైనటువంటి ఏ ఫలితమైనా సరే కొంతకాలం ఉంటుంది, వాళ్ళని మురిపిస్తుంది, తర్వాత కనుమరుగైపోతుంది. కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా అంతరించిపోయేటువంటి ఫలితాలు, అశాశ్వతమైనటువంటి ఫలితాలు. నన్ను గురించి తెలుసుకోకుండా నన్ను ఆశ్రయించకుండా ఈ అల్పమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి దేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళని భగవంతుడు పేరుతో పిలుస్తున్నాడు. ఏమిటంటే అల్పమేధస్కులు అని. అంటే అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకని వాళ్ళని అల్పబుద్ధులు అంటున్నారు? ఎందుకని అంటున్నారంటే శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి భగవంతుడిని వదిలిపెట్టి ఇదిగో అల్పమైనటువంటి సుఖాలని భోగాల్ని అందించేటువంటి అన్యమైనటువంటి దేవతల్ని ఆశ్రయిస్తున్నారు. ఎలాగో దేవతలను ఆశ్రయిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి నియమ నిష్ఠలతోటి వాళ్ళని పూజిస్తున్నారు కదా, అలా అన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ చేసేదేదో భగవంతుడినే తలుచుకొని చేస్తే ప్రయోజనం ఉంటుంది కదా. ఈ మాత్రం కూడా తెలియనటువంటి వాళ్ళు కనుక వాళ్ళని అల్పబుద్ధులు అని ఇక్కడ భగవంతుడు వాళ్ళని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు ఈ అన్యదేవతల్ని ఆరాధించినప్పుడు వాళ్ళకి ఏమిటయ్యా అంతిమ ఫలితం అని అంటే ఆ దేవతల్ని చేరుకుంటారు. అంటే అల్పమైనటువంటి సుఖాలని ఆ దేవతల్ని, ఆ సుఖాలను ఇచ్చేటువంటి దేవతల్ని చేరుకుంటారు. అలా కాకుండా నన్నే కనుక ఆశ్రయించినట్లయితే వాళ్ళు అన్ని రకాలైనటువంటి సుఖాలతో పాటుగా నన్నే చేరుకుంటారు. అంటే అన్యదేవతలను ఆశ్రయిస్తే కేవలం సుఖాలు మాత్రమే వస్తాయి, ఆ సుఖాలు కూడా శాశ్వతంగా ఉండవు.
కానీ భగవంతుడిని కనుక ఆరాధించినట్లయితే ఈ సుఖాలన్నిటితో పాటుగా భగవంతుడిని కూడా చేరుకోవటం అవుద్ది. ఆ భగవంతుడి ద్వారా అదిగో మోక్షాన్ని పొందటం జరుగుతుంది. మరైతే ఇంత తెలిసినప్పటికీ కూడా భగవంతుడిని ఎందుకని ఆరాధించడం లేదు? ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా ఈ దేవతలను ఆరాధించడానికి, ఎన్నో నియమాలను పాటిస్తున్నారు కదా, ఎంతో శ్రమ చేస్తున్నారు కదా, ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, ఇన్ని చేసి మరి ఆ భగవంతుడిని ఎందుకు మర్చిపోతున్నారు? లేదా భగవంతుడిని ఎందుకు గుర్తించటం లేదు? ఎందుకు ఆ భగవంతుడిని ఆశ్రయించటం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడం కోసం భగవంతుడు అంటే ఎలాంటి వాడో, ఎవరు ఆయన్ని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరు ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారో అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అంటే భగవంతుడిని ఆరాధించకపోవటానికి కారణం ఏమిటంటే భగవంతుడిని తెలుసుకోకపోవటం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవటం. అలా తెలుసుకోకపోవడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకంలో. 24వ శ్లోకం చూడండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. అవ్యక్తం మాం, ఇంద్రియాలకి గోచరం కాకుండా అవ్యక్తంగా ఉండేటువంటి నన్ను, వ్యక్తిం ఆపన్నం, శరీరాన్ని ధరించి ఇంద్రియాలకి కనిపించేటువంటి వాడిగా, అబుద్ధయ, తెలివి తక్కువ వాళ్ళు, మన్యంతే, భావిస్తూ ఉంటారు. ఎందుకయ్యారంటే ఇక్కడ కారణం చెబుతూ ఉన్నాడు. అవ్యక్తం, నేను అవ్యక్తుణ్ణి అంటే కంటికి కనిపించేవాడిని కాదు, కంటికే కాదు ఏ ఇంద్రియాలకి కనిపించేవాడిని కాదు. ఇంద్రియాలకి కనిపించకుండా ఉండేటువంటి నన్ను దేహాన్ని ధరించి ఇంద్రియాలకు కనిపించేటువంటి వాడిగా నన్ను భావించి అదిగో బుద్ధిహీనులైనటువంటి వారు, అల్పబుద్ధి కలిగినటువంటి వారు అదిగో నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అవ్యయం, అనుత్తమం, పరం. నేను ఎలాంటి వాడిని అంటే అవ్యయం, నాశనం లేనటువంటి వాడిని, సావు లేనటువంటి వాడిని. సావు లేదు అంటే పుట్టుక కూడా లేదు, కాబట్టి పుట్టుక సావు లేకుండా ఉన్నటువంటి వాడిని. అనుత్తమం, ఉత్తమోత్తమైనటువంటి వాడిని అంటే నాతో పోల్చడానికి ఈ ప్రపంచంలో ఇంకెవరు ఈ సృష్టిలో లేరు. నాతో సమానుడు లేడు, నాకన్నా ఎక్కువ వాడు లేడు. కాబట్టి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి వాడిని నేను. ఇక పరం, పరం అంటే శ్రేష్టమైన అని ఒక అర్థం, ఈ ప్రకృతికి పరమైనటువంటి అని ఒక అర్థం, ప్రకృతికి వేరైనటువంటి అని. ఇదిగో ఇటువంటి మమ భావం, నా స్వభావాన్ని అజానంత, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఒక మానవ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తే ఈయనే భగవంతుడు అని అనుకుంటున్నారే కానీ పరమాత్మ అనేటువంటి ఆయన కంటికి కనిపించినటువంటి వాడు. ఈయనేమో అదిగో వేషం వేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాడు. వేషం అని అంటే మన మాదిరిగానే ఈ దేహేంద్రియాలతో వచ్చినటువంటి వాడు అని తెలుసుకోకుండా కేవలం అదిగో ఆయనే భగవంతుడు అనేటువంటి భావనతో ఉండి నిజంగా భగవంతుడిని మర్చిపోయేటువంటి వాళ్ళు, వాళ్ళని ఏమంటున్నారంటే ఇక్కడ అబుద్ధయ అన్నారు. అంటే బుద్ధి లేనటువంటి వాళ్ళు. బుద్ధి లేనటువంటి వాళ్ళు అంటే బుద్ధిని సరిగ్గా ఉపయోగించలేనటువంటి వాళ్ళు, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేనటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళు నన్ను ఇట్లా భావిస్తున్నారు. అవ్యక్తమైనటువంటి వాడిని వ్యక్తమైనటువంటి వాడిగా భావిస్తూ ఉన్నారు. మరి ఇంత శ్రేష్టమైనటువంటి నన్ను వాళ్ళు నా స్వభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటో ఇక్కడ చెప్పారు. ఎందుకనంటే భగవానుడిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలంటే, గుర్తించాలంటే భగవానుడు అంటే ఎలా ఉంటాడు, భగవానుడు అంటే ఏమిటి అని మనకి బాగా తెలియాలంటే, మర్చిపోకుండా గుర్తుంచుకోవాలంటే ఆ భగవంతుడి యొక్క లక్షణాలని మనకి చెప్పాలి. లక్షణాలంటే ఉన్నట్టుగా చెప్పాలి.
అదిగో వాటిని కనుక తెలుసుకున్నట్లయితే ఓహో భగవంతుడంటే ఇలాగ ఉంటాడా అని అనుకోండి. భగవంతుడు అనగానే మనకేం తెలుస్తుందంటే మన మాదిరిగానే ఓ శరీరం ఉండి, తలకాయ ఉండి, చేతులుండి, కాళ్ళుండి, కళ్ళుండి, ముక్కుండి, నోరుండి ఇవన్నీ ఉంటే ఆయన భగవంతుడు అని అనుకుంటాం. ఎందుకనంటే మనకి రూపం ఉంది కాబట్టి ఆయనకు కూడా రూపం ఉండాలని మనం కోరుకుంటాం. కానీ భగవంతుడికి అసలు రూపమే ఉండదు. రూపం లేకపోవడమే కాదు, ఆయన యొక్క ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి. అవే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటంటే అవ్యయం ఒకటి, అవ్యయం, అనుత్తమం, పరం అని 3 లక్షణాలు ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. అవ్యయం అంటే నాశనం లేనటువంటిది అని, అంటే పరమాత్మకి నాశనం లేదు. నాశనం లేదని అంటే పుట్టుకోడు లేదు. ఈ లోకంలో ఏదైనా ఒకటి పుట్టింది అని అంటే అది నశించిపోతుంది. నశించిపోలేదు అని అంటే అది పుట్టలేదని అర్థం. కాబట్టి అట్లాంటిది ఏదన్నా ఉంది అని అంటే అది పరమాత్మ మాత్రమే. పరమాత్మ పుట్టుక లేకుండా, నాశనం లేకుండా ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే పరమాత్మ మాత్రమే ఉన్నాడు, మిగిలినవి ఏమి లేవు. పుడుతూ గిడుతూ ఉంటాయే కానీ శాశ్వతంగా ఉండేటువంటిది పరమాత్మ మాత్రమే. సరే, రాముడు కృష్ణుడు వీళ్ళ సంగతి ఏమిటండి? వీళ్ళని కూడా మనం భగవంతుడిగా పూజిస్తాం కదా. రాముడికి రామాలయం, కృష్ణుడికి కృష్ణాలయం కట్టుకుంటున్నాం కదా. మరి ఆ దేవాలయాలకు వెళ్ళి నమస్కారం పెట్టుకుంటున్నాం కదా. వాళ్ళందరినీ భగవంతుడిగా భావిస్తున్నాం కదా అని అంటే వాళ్ళు భగవంతుడి యొక్క వ్యక్తమైనటువంటి రూపాలే కానీ సాక్షాత్ భగవంతుడు కాదు. భగవంతుడి యొక్క వ్యక్తమైనటువంటి రూపాలు ఏమిటి? వ్యక్తమైనటువంటి రూపాలంటే అంటే భగవంతుడి యొక్క అవ్యక్తమైనటువంటి రూపం స్వయం ప్రకాశమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వరూపం, ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. మరి అటువంటి స్వరూపం అయితే దానికి పుట్టుగా నాశనం లేదనుకుంటే, ఇందాక చెప్పుకున్నాం అవ్యయం, దానికి పుట్టుగా నాశనం లేకపోతే మరి రాముడు కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ పుట్టుగా నాశనం ఉందా లేదా? వీళ్ళకి వాళ్ళు పుట్టారు, ఎట్లా ఒక తల్లి తండ్రికి పుట్టారు. ఆ తర్వాత కొంతకాలం ఉన్నారు, కొంత గొప్ప పనులు చేశారు, కొంత ఆదర్శంగా నిలబడ్డారు. కానీ ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దేహాన్ని చాలించారు. శ్రీకృష్ణుడు కూడా 125 సంవత్సరాలు మా భూమి మీద జీవించి ఆ తర్వాత తను చాలించాడు. అంటే మరి ఇట్లా పుట్టి పోయే ఎవరైనా సరే సాక్షాత్తు భగవంతుడా అని అంటే కాదు. భగవంతుడు అంటే పుట్టుక నాశనం లేనటువంటి వాడు. కాబట్టి ఈ సృష్టికి ముందు పరమాత్మ ఉన్నాడు, ఈ సృష్టి ఉన్నప్పుడు పరమాత్మ ఉన్నాడు, ఈ సృష్టి రూపంలో. ఈ సృష్టి పోయిన తర్వాత కూడా పరమాత్మ ఉంటాడు. కాబట్టి పరమాత్మ లేనటువంటి టైం అంటూ లేనే లేదు. అందువల్ల పరమాత్మ అవ్యయుడు, నాశనం లేనటువంటి వాడు అని మనకి ఇక్కడ తెలుసుకోవాలి. ఇక రెండవది ఏమిటంటే అనుత్తమం అన్నారు. అంటే సర్వోత్తమమైనటువంటిది. అంటే దానికంటే గొప్పది లేదు. సర్వోత్తమం అంటే సర్వానికి ఉత్తమం, అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటిది అని. మరి పరమాత్మ అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని ప్రదేశాల్లో ఉంటాడు, అంతటా ఉంటాడు. ఆయన లేనటువంటి చోటే లేదు, కించిత్ కూడా లేదు. ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన, కించన కొంచెం. అసలు పరమాత్మ లేనటువంటి చోటంటూ లేనే లేదు. కారణం ఏమిటంటే ఆయన సర్వవ్యాపి, ఆయన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు, సర్వవ్యాపకంగా ఉంటాడు. అందువల్ల ఆయన లేనటువంటి చోటే ఉండటానికి వీలే లేదు. పైగా ఆయన ఎటువంటి గుణాలు కూడా లేనటువంటి వాడు. ఆయనకి ఏమైనా గుణాలు ఉన్నాయంటే గుణాలు కూడా లేవు. ఇక్కడ గుణాలు అని అంటే మళ్ళా మంచి గుణం చెడ్డ గుణం అని కాదు అర్థం. గుణాలు అని అంటే ఏమిటంటే మనకి పంచభూతాలకు ఎట్టయితే గుణాలు ఉన్నాయో అదిగో ఆ ప్రకారంగా గుణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, దానికి శబ్ద గుణం ఉంది. పరమాత్మ ఆయనకు అసలు ఏ గుణము లేదు. అంతేకాదు ఇప్పుడు మనకి భూమి ఉంది, పంచభూతాల్లో భూమి 5 గుణాలు ఉన్నాయి. దానికి శబ్ద స్పర్శ రూప రస గంధ అన్నీ ఉన్నాయి. నీరుంది, దానికి 4 గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ, వాసన లేదు, నీటికి వాసన ఉండదు. అగ్ని ఉంది, శబ్ద స్పర్శ రూప, రసము గంధము దానికి లేవు. రసం అంటే నాలుక మీద రుచి చూద్దామంటే కుదరదు. నిప్పుని
అంటే నాలుగు మీద వేసుకొని రుచి చుట్టానికి కుదరదు. అట్లానే గంధ వాసన లేదు. ఇక అట్లానే వాయువు ఉందనుకోండి, దానికి శబ్దస్పర్శ రెండే, మన చర్మానికి తెలుస్తుంది శబ్దగుణం ఉంది. ఆకాశం అంటే శబ్దగుణం ఒక్కటే ఉంది. కాబట్టి ఇలా ఒక్కొక్క గుణం తగ్గుతూ వచ్చింది. ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో ఒక్కొక్క గుణం ఆ స్థూలమైనటువంటిది కాస్త సూక్ష్మైంది. ఆ ఒక్క గుణం లేనటువంటి పరమాత్మకి ఏమైంది అని అంటే ఆ సూక్ష్మం కూడా కాదు, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మం. అందుకనే పరమాత్మని సూక్ష్మాతి సూక్ష్మం అని చెప్పేది. కాబట్టి పరమాత్మకి ఏ రకమైనటువంటి గుణాలు కూడా లేవు. ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు. ఆయన కాస్త కల్తీ చేద్దామంటే కుదరదు. ఈ లోకంలో దేన్నైనా కల్తీ చేయాలంటే కల్తీ వస్తువు ఉంది, కల్తీ అయ్యే వస్తువు ఉంది, రెండు ఉన్నాయి. కానీ పరమాత్మకి అన్యముగా రెండో వస్తువు లేదు. ఆ పరమాత్మలో కలిసే వస్తువు ఏమి లేదు. అందుకని ఆయన కల్తీ చేయడానికి వీల్లేదు. అందుకని నిష్కల్మషుడు, నిర్మలుడు, పరిశుద్ధమైనటువంటి వాడు. అంతేకాకుండా మరొక మాట ఏమిటనంటే ఆయన సర్వోత్తముడు అని అన్నాం కదా, అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడు అని. ఆయనతో పోల్చడానికి ఇంకోటి లేదు కాబట్టి, ఆయనకంటే గొప్పది లేదు కాబట్టి, ఆయనే అన్నిటికంటే గొప్ప కాబట్టి అందుకని ఆయన్ని అనుత్తమం అన్నారు. నిజంగా ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎప్పటికైనా చేరుకోవాల్సినటువంటి లక్ష్యం ఏమిటనంటే పరమాత్మే. ఆ పరమాత్మని చేరుకుంటేనే ఈ జీవితం సార్థకమవుద్ది, మళ్ళీ జన్మ లేకుండా పోద్ది. ఆ పరమాత్మని చేరుకోకపోతే మళ్ళీ 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 పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అంతే తప్ప ఈ జన్మరాహిత్యము, ఈ మోక్షము అనేటువంటిది మాత్రం కలగనే కలగదు. అందువల్ల ఆ పరమాత్మే ఉత్తమ గతి గనక ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, ఉత్తమోత్తమైనటువంటి వాడు అని ఇక్కడ చెప్పండి. ఇక మూడవది పరమాత్మ యొక్క మరొక గుణం ఏమిటంటే లక్షణం పరం అంటే పంచభూతాలకి వేరైనటువంటిది. ఇందానే చెప్పుకున్నాం, పంచభూతాలన్నిటికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. నీరు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదింటికి కూడా ఒక్కోదానికి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ పరమాత్మకు ఏమీ లేదు, ఒక్క గుణము కూడా లేదు, ఏ లక్షణము లేదు. అంతేకాకుండా మరొకటి ఏమిటంటే ప్రకృతికి వేరైనటువంటిది అనేటువంటి మాట చెప్తే భగవంతుడికి రెండు ప్రకృతులు ఉన్నాయి. అది ఒకటి పరాప్రకృతి, రెండు అపరాప్రకృతి. అపరాప్రకృతి అంటే ఈ పంచభూతాలతో కూడుకున్నది అపరాప్రకృతి. ఈ అపరాప్రకృతి కంటే వేరైనటువంటి వాడు పరమాత్మ. అంటే పరమాత్మ ఎవరు? అపరాప్రకృతి కంటే వేరైనటువంటి పరాప్రకృతి. ఆ పరాప్రకృతి కనుక ఆయన్ని పరం అని ఇక్కడ సంబోధించడం జరిగింది. అందువల్ల ఈయన పంచభూతాల కన్నా, ప్రకృతి కన్నా, అన్నిటికన్నా కూడా వేరైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు. ఇటువంటి పరమాత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు మానవులు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అది మనం తర్వాత చెప్పుకుంటాం. కానీ తెలుసుకోలేకపోతున్నటువంటి ఈ మానవుల్ని భగవానుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి చక్కని బుద్ధి కలిగి ఉండి అన్ని రకాలైనటువంటి అవకాశాలుండి ఎవడైతే నన్ను తెలుసుకోలేకుండా ఉంటున్నాడో అటువంటి వాడిని అబుద్ధయ అని పిలుస్తున్నాడు. బుద్ధి, అబుద్ధి అంటే బుద్ధి లేనటువంటి వాడు. లేదు అని అంటే ఏమంటే నాకు లేకుండా ఎక్కడికి పోయిందండి, నేను ఎన్నో తెలివితేటలుగా పనిచేస్తున్నాను కదా అంటే, ఈ తెలివితేటలు ఉన్నాయి కానీ అదిగో అసలు ఉండాల్సిన తెలివితేటలు మాత్రం లేవు. అంటే తెలుసుకోవాల్సినటువంటి భగవంతుడిని మాత్రం తెలుసుకోవట్లా, అవసరం లేనటువంటి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటా ఉన్నాం. అందుకని ఇక్కడ భగవంతుడు అబుద్ధయ, బుద్ధిహీనులైనటువంటి వాళ్ళని ఎందుకన్నారంటే, నీ దగ్గర తెలుసుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధి ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోవట్లా. అందుకని దాన్ని ఉపయోగించుకోవట్లేదు కాబట్టి అబుద్ధయ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవటమే అబుద్ధయ. నిజంగా ఉన్నది పరమాత్మ, పరమాత్మని మనం చూడలేకపోతున్నాం. లేనిది ప్రపంచం, లేని దాన్ని ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏమి తెలియదు చూడండి, గారడివాడు కూడా అంతే కదా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు, మనం హాయిగా ఆనందిస్తాం, టికెట్ డబ్బులు ఇచ్చి వస్తాం. కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడటం మాత్రం మనకి తెలియదు,
అందులో ఏం విచిత్రం లేదు. మనకి విచిత్రం కావాలి, అందుకని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఏదైనా ఉన్నదానికన్నా టక్కన మాయం చేస్తే ఆహా ఎంత గొప్పవాడండి అంట. ఎక్కడ కనపడిన దాన్ని కనుక నీ ఎదురుగా కనుక ప్రత్యక్షం చేస్తే అమ్మో మహానుభావుడండి ఆయన అని అంట. అంతే తప్ప ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం ఏమైనా నేర్చుకుంటున్నామా? ఉన్నది పరమాత్మ, సర్వత్రా ఉన్నది పరమాత్మ, పరమాత్మ కంటే అన్యమైనది ఏమీ లేదు. మరి ఆ ఉన్నటువంటి పరమాత్మని మనం కనుక చూడగలిగితే మనం బుద్ధిమంతులం అవుతాం. మరి అయితే ఎందుకు చూడలేకపోతున్నామండి? మనది బాహ్య దృష్టి. బాహ్య దృష్టి కారణంగా మనం ఆ పరమాత్మను చూడలేకపోతున్నాం. అంటే అంతర్దృష్టి లేకపోవటం వల్ల పరమాత్మను చూడలేకపోతున్నాం. ప్రపంచం ఎక్కడుంది? బాహ్యంగా ఉంది. పరమాత్మ ఎక్కడున్నాడు? ఈ బాహ్యమైనటువంటి ప్రపంచానికి ఆధారంగా కనిపించకుండా అవ్యక్తంగా ఉన్నాడు. మనం బాహ్య దృష్టితో చూస్తే ఏం కనపడుతుంది? ప్రపంచం కనపడుతుంది. మనం అంతర్దృష్టితో చూసినప్పుడే ఆ పరమాత్మ కనపడుతుంది. అందుకే మనం చెప్పుకున్నాం కెమెరా, ఎక్స్రే. ఇప్పుడు కెమెరా ఉందనుకోండి, ఆ బయట ఉన్నటువంటి కనపడతా ఉంటాయి. వాళ్ళ మొహం, వాళ్ళు పెట్టుకున్నటువంటి బొట్టు, లేకపోతే వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు, వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలు ఇవి కనపడతా ఉంటాయి కెమెరాలు. ఎక్స్రే కనుకైతే ఇవేమీ కనపడదు, ఎన్నన్నా పెట్టుకో, ఆహా ఆ లోపల ఉన్నటువంటి ఎముకలు కనపడతాయి. దానికి అంతర్దృష్టి. కెమెరాకి బాహ్య దృష్టి. మంది కూడా ఏమిటంటే బాహ్య దృష్టి కారణంగా అంతర్దృష్టి లేకపోవటం వల్ల, జ్ఞాన నేత్రాన్ని తెరవకపోవటం వల్ల, ఈ అజ్ఞాన నేత్రాలతోటే మనం చూడటం వల్ల మనకేమవుతుందంటే బయట ఉన్నాయే కనపడుతున్నాయి కానీ ఈ బయట ఉన్నటువంటి దానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ కనపడుతుందా. సినిమా చూసేటప్పుడు కూడా మనది బాహ్య దృష్టి. ఎందుకంటే తెర మీద ఉన్నటువంటి బొమ్మలు కనపడతాయి కానీ తెర కనపడదు మనకి. తెర లేదా అంటే ఉంది, కానీ తెర మీద బొమ్మలనే మనం చూస్తాం. కానీ ఆ బొమ్మలు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ తెర ఉంది అనేటువంటి విషయం మనకు గుర్తుంది. అలాగనే ఇక్కడ కూడా ఏంటంటే ఈ రకరకాలైనటువంటి ప్రాపంచిక వ్యామోహాలు అనేటువంటి బొమ్మలు చూస్తూ ఈ బొమ్మలకు ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి తెరని మనం చూడలేకపోతాం. అందుకనే అబుద్ధయ, ఈ బాహ్య దృష్టి కారణంగానే అబుద్ధయ అవుతున్నాం మనం. కాబట్టి మన యొక్క దృష్టిని మనం మార్చుకోవాలి. మనం అంతర్దృష్టి కావాలి. శరీర దృష్టి, మనోదృష్టి కాకుండా ఆత్మదృష్టి కావాలి. అందుకే భగవంతుడిని తమలాగానే ఒక మానవుడిగా భావిస్తూ ఉన్నారు, లేదా ఒక రూపంగా చూస్తూ ఉన్నారు. నిజంగా భగవంతుడు అవ్యక్తుడు. నేను చెప్తున్నా అవ్యక్తుడు అంటే ఆయన కంటికి కనిపించేటువంటి వాడు కాదు. ఇంద్రియాలకి అగోచరుడైనటువంటి వాడు. కేవలం కంటికే కాదు, ముక్కు, నోరు, చెవులు, అన్ని చర్మం, అన్ని దేనికి కూడా ఆయన అందేవాడు కాదు. వారి మనసుకు అందుతాడు, మనసుకు కూడా అందేవాడు కాదు. ఎందుకంటే మనసు కూడా ఇంద్రియమే, ఇంద్రియాలకి అగోచరుడైనటువంటి వాడు. వాక్కు అందుతాడంటే వాక్కి అందేవాడు కాదు. పైన ఆయన ఎట్లా చూద్దామంటే ఆయన నిరాకారుడు, కానీ భావిద్దామంటే నిర్గుణుడు. అందువల్ల ఎలాగూ కూడా భగవంతుడిని తెలుసుకునేటువంటి అవకాశం లేదు. పైన ఆయన సర్వవ్యాధి. అందువల్ల మన యొక్క ఊహకి కూడా అందేవాడు కాదు పరమాత్మ. అయినప్పటికీ ఆ పరమాత్మ దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం, దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి అప్పుడప్పుడు ఈ భూమి మీదకి అవతారాన్ని ధరించి వస్తూ ఉంటాడు. తన యొక్క మాయ చేత ఒక రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు. మాయ చేత అంటే అర్థం ఏంటంటే తన స్వాధీనంలో ఉంటుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఎప్పుడు పని అయిపోద్ది అప్పుడు పోతాడు. మన మాదిరికి కాదు, ఎదురు చూస్తా కూర్చునే పని లేదు. ఆయన ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోతాడు. కారణం ఏమిటనంటే మాయ తన యొక్క అధీనంలో ఉంది. మనమేమో మాయ యొక్క అధీనంలో ఉన్నాం. అది ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాలి మనం. ఆయన ఏంటంటే ఆ మాయను ఆడిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన స్వాధీనంలో ఉంటుంది, రావటం కానీ పోవటం కానీ. కనుక తన ఇష్ట ప్రకారం దేహాన్ని ధరిస్తాడు, తన ఇష్ట ప్రకారం దాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. స్వతంత్రం ఉంది ఆయన. నేను నాటకం అనుకున్నప్పుడు ఏం జరుగుద్ది? అదిగో స్టేజీ వెనక డార్క్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తామనంటే వేషం వేసుకుంటాం, మేకప్ కొట్టుకోవటం, అవసరమైనటువంటి డ్రెస్ వేసుకోవటం. ఇప్పుడు మన కుర్రవాళ్ళమైనా ముసలివాడు డ్రెస్ వేసుకోవచ్చు, ముసలివాళ్ళైనా కుర్రవాడు డ్రెస్ వేసుకోవచ్చు, ఆడైనా మగ డ్రెస్ వేసుకోవచ్చు, మగవాళ్ళైనా ఆ డ్రెస్ వేసుకోవచ్చు. అట్లా ఆ వేషానికి తగినట్టుగా ఒక ఆహార్యం అంటే డ్రెస్ అంటే వేషం, అదిగో ఆ వేషం వేసుకొని
ఆ తర్వాత స్టేజీ మీదకి వచ్చి మనకు ఉన్నటువంటి ఆ డైలాగులు చెప్పటం, మనం దానికి సంబంధించినటువంటి యాక్షన్ చేయటం అలా చేస్తూ ఉంటాం. మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు నేనంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఆ నాటకం చూస్తూ ఉంటే ఆ నాటకాన్ని చూసేవాళ్ళు ఏం చూస్తున్నారు? నా వేషాన్ని చూస్తున్నారు, నా మాటలు చూస్తున్నారు, నా మాటల కారణంగా నా స్వభావాన్ని చూస్తున్నారు, నా స్టేజ్ మీద చేసేటువంటి నా పనులు చూస్తున్నారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో వీడు ఇలాంటి వాడు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ నాటకం అయిపోయిన తర్వాత రంగు గడిగేసుకొని వేషాలన్నీ తీసేసి మళ్ళీ మామూలుగా అతను మామూలు డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు స్టేజీ మీద ఉన్నప్పుడు ఏ వేషంతో ఉన్నానో ఇప్పుడు ఆ వేషంతో ఉన్నానా? లేదు. స్టేజీ మీద ఏ రకమైనటువంటి స్వభావంతో ఉన్నానో ఇప్పుడు ఆ స్వభావం అనేది కాదు. స్టేజీ మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడానో ఇప్పుడు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నానా? లేదు. అంటే స్టేజీ మీద ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా సంబంధం ఉందా? నాకు ఏ సంబంధం లేదు. కానీ తెలియనటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ వేషాన్ని పట్టుకొని ఫలాని వాడు ఇలాంటి వాడు అని అనుకుంటాడు. వాడికి అసలు నా స్వరూపం తెలియదు, నా స్వభావం తెలియదు. నా స్వరూపం నా స్వభావం తెలియదు. వ్యక్తమైనటువంటి స్వరూపం తెలుసు కానీ నా అసలు స్వరూపం తెలియదు. ఇప్పుడు భగవంతుడి విషయం కూడా అంతే. భగవంతుడు వేషం వేసుకొని వచ్చాడు, రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు, ఇంకొక అవతారంతో వచ్చాడు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదిగో ఫలానా రాముడు అంటే భగవంతుడు కాబట్టి భగవంతుడు అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? ఇదిగో ఇలా ఉంటాడు. వెళ్ళాన్ని కనుక ఎవరైనా తీసుకెళ్తే ఏడుస్తూ ఉంటాడు. అదిగో దానికోసం కోతుల్ని కొండముచ్చుల్ని సమకూర్చుకుంటాడు. అదిగో యుద్ధానికి ఇదే. ఇది భగవంతుడు చేసే పనే, అది రాముడు చేసిన పని. కృష్ణుడు చేసిన పని ఇంకో రకం, అది భగవంతుడు చేసిందిగా. కాబట్టి భగవంతుడు చేసేటువంటి పని ఏమిటి అని ఆలోచించకుండా ఆ భగవంతుడు వేసుకున్నటువంటి వేషం ఏ పని చేస్తామన్నది అని మనం చూస్తున్నాం. ఆ వేషానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ఆ వేషం వేసుకున్నటువంటి ఆ అసలైనటువంటి వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వటం. అదే భగవంతుడు అంటే ఏమిటో తెలిసినటువంటి వాడైతే స్టేజీ మీద వేషం వేస్తున్నప్పుడు నేనంటే ఎవరో తెలిసినటువంటి నా స్నేహితులు కనుకైతే వాళ్ళు కూడా నా స్వభావం తెలియనటువంటి వాళ్ళకు నా స్వభావం తెలుసు. స్టేజీ మీద నేను మామూలుగా మంచివాడిని అయితే స్టేజీ మీద దుర్మార్గుడిగా ప్రవర్తించవచ్చు, నేను దుర్మార్గుడిని అయితే స్టేజీ మీద మంచిగా ప్రవర్తించవచ్చు. కానీ నేను అసలు ఎవరినో వాళ్ళకి తెలుసు, కానీ కొత్తగా చూసినటువంటి వాడికి మాత్రం తెలియదు. అదే ప్రకారంగా భగవంతుడు అంటే ఎవరో తెలిసినటువంటి వాళ్ళకేమో భగవంతుడి యొక్క యథార్థ తత్వం తెలుస్తుంది. భగవంతుడు అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క వేషం ఏదో చూసి ఆ వేషమే తాను అతడు అని అనుకుంటాం. ఈ వేషమే భగవంతుడు అనుకుంటాం. ఈ వేషం వేసుకున్నటువంటి వాడు చేసినటువంటి పనులే భగవంతుడు చేసే పనులు అని అనుకుంటాం. ఇది మూర్ఖత్వం, తెలియనితనం, బుద్ధి తక్కువతనం. అందుకనే అబుద్ధయ అని ఇక్కడ చెప్తూ ఉంది. అందువల్ల ఇలా ఎవరైతే అసలైనటువంటి పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోకుండా ఈ వేషాలకు సంబంధించినటువంటి వాటిని తెలుసుకొని అదేననుకొని ఉంటారో వాళ్ళని ఇక్కడ అల్పబుద్ధి అబుద్ధయ అని చెప్తూ ఉంది. ఒక విగ్రహాన్ని భగవంతుడికి గుర్తుగా, భగవంతుడికి ప్రతీకగా భావించడంలో ఏ తప్పు లేదు. భగవంతుడికి ప్రతీకగా ఒక విగ్రహాన్ని భావిస్తే తప్పేం లేదు. కానీ ఆ విగ్రహాన్నే భగవంతుడని, ప్రతీకగా ఉన్నటువంటి విగ్రహాన్ని అసలు సరాసరి విగ్రహం భగవంతుడేనని మనం అనుకుంటే తప్పు. ఎందుకండి ఆ విగ్రహానికి పొరపాటున రాయి తగిలినా, పొరపాటున విగ్రహం చేతులోంచి జారిపడినా పగిలిపోద్ది కదా. మరి ఆ విగ్రహం భగవంతుడు అంటే అప్పుడు భగవంతుడు పగిలిపోయాడండి అని అనాలిగా మనం. ఆ విగ్రహానికి కనుక ముక్కలు ముక్కలు అయితే భగవంతుడు ముక్కలు ముక్కలు అయిపోయాడండి అనాలిగా. ఒప్పుకుంటామా? భగవంతుడు ముక్కలు ముక్కలు అవుతాడా? భగవంతుడు విరిగిపోతాడా? కాబట్టి ఆ విగ్రహం భగవంతుడు కాదు, ఆ విగ్రహం భగవంతుడికి ప్రతీక. మనకి ఊరికనే గుర్తు కోసం అని చెప్పి అదిగో ఆ గుర్తును మనం పెట్టుకుంటాం. కాబట్టి ఒక రాతి విగ్రహం కానీ, శరీరధారి అయినటువంటి గురువు కానీ సాక్షాత్తు భగవంతుడే అని కనుక భావిస్తే దాంట్లో తప్పుంది. ఎందుకని? ఆ విగ్రహం ఏదైతే ఉందో అది సాక్షాత్తు భగవంతుడు కాదు, భగవంతుడికి ప్రతీక. ఏమవుతుంది? ఆ విగ్రహం దేనికి పనికొస్తుంది మనకనంటే ఆ భగవంతుడిని భావించడానికి పనికొస్తుంది. మరి అట్లాగనే గురువు కూడా
గురువుని కూడా సాక్షాత్తు భగవంతుడే అని అంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చదువుతాం. అంటే అలా భావించమని ఇక్కడ. ఎందుకని అట్లా భావించినట్లయితే ఆ గురువు ద్వారా నీ యొక్క జన్మ చరితార్థం చేసుకోవడానికి కావలసినటువంటి ఉపాయాలు తెలుస్తాయి. అంటే నీ సాధనకి అతను సహాయపడతాడు అంతవరకే. కానీ ఆ గురువే భగవంతుడు కాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకొని గురువు భగవంతుడు కాబట్టి, గురువు నాకు చిక్కాడంటే భగవంతుడు చిక్కాడు కాబట్టి, గురువు అంటే నాకు ఎవరో తెలిసింది కాబట్టి భగవంతుడు తెలిసాడు కాబట్టి ఇక నేను మోక్షాన్ని అందుకున్నట్టే అని అనుకుంటే అది కాస్త భ్రమ. కనుక ఆ గురువు సూచించినటువంటి మార్గంలో నీ ప్రయత్నం నువ్వు చేయాలి, నీ సాధన నువ్వు చేయాలి. మందు సీసాని మందుగా భావించకూడదు. మందు సీసాని మందుగా భావిస్తే మన జబ్బేమైనా తగ్గుద్దే? మందు తాగితే జబ్బు తగ్గుద్ది, కానీ ఆ మందు సీసాని కనుక దగ్గర పెట్టుకుంటే మనకేం జబ్బు తగ్గదు కదా. అదే ప్రకారంగా ఈ ప్రతీకలను కూడా భగవంతుడిగా భావించినందువల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు వ్యక్తమైనటువంటి రూపం అది రాముడు కానీ కృష్ణుడు కానీ ఏదైనా కానీ ఏదైనా సరే భగవానుడు తాత్కాలికంగా ఒక రూపాన్ని ధరించి వచ్చాడు. మనకి దశావతారాలు ఉన్నాయి, భాగవతంలో అయితే 21 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలను ఏమిటంటే భగవంతుడి యొక్క అవతారాలుగా మనం భావిస్తాం. భగవంతుడి యొక్క అవతారాలై, అంతేగాని సాక్షాత్తు భగవంతుడు కాదు. భగవంతుడు భగవంతుడిగా ఉన్నాడు. ఆయన ఏదో కొన్ని పనులు చేసి కొంతమందికి మార్గదర్శకత్వం వహించడానికి, కొన్ని పనులు చేయడానికి, కొంత అధర్మాన్ని అణచడానికి, ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి ఆయన వస్తూ ఉంటాడు. ఆ పని పూర్తి అయిపోతే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అందువల్ల వాళ్ళంతా కూడా సాక్షాత్తు పరమాత్మ కాదు. ఆ దేహం పరమాత్మ కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దేహం పరమాత్మ కాదు, ఆ దేహానికి ఆధారమైనటువంటిది పరమాత్మ. ఏమిటా దేహానికి ఆధారం? ఆత్మే. మన అందరి దేహాలకి ఆధారం కూడా పరమాత్మే. కాబట్టి ఆ దేహానికి ఆధారమైన దాన్ని పరమాత్మగా భావించాలి, కానీ దేహాన్ని పరమాత్మగా భావించకూడదు. అయినప్పటికీ కూడా సామాన్యులైనటువంటి వాళ్ళు ఆ చిన్న దేహమే పరమాత్మ అని భావిస్తూ ఉంటారు. భగవంతుడు శరీరం ధరించినటువంటి మానవ మాత్రుడే అని కూడా అనుకుంటూ ఉంటారు. ప్రారంభంలో భక్తి శ్రద్ధలు కలగటానికి భగవంతుడిని ఒక రూపంతో భావించవచ్చు, ఒక రూపంతో ఆరాధించవచ్చు, సాకార సగుణోపాసన చేయవచ్చు. కానీ తెలుసుకున్న తర్వాత ఈ సాకార సగుణోపాసనలోనే ఉండకూడదు, క్రమంగా నిరాకార నిర్గుణోపాసనకి మారాలి. ముందుగా విగ్రహాన్ని చూస్తూ విగ్రహమే భగవంతుడు అని అనుకున్నా క్రమంగా మనం ఏం చేయాలంటే ఆ విగ్రహానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదిగో దాన్ని పరమాత్మగా భావించేటువంటి స్థితి మనకి రావాలి. ఆ భావన మనం చేస్తూ ఉండాలి. అంతే తప్ప ఆ సాకార సగుణోపాసన దగ్గర మనం ఆగిపోదు. తన యొక్క యథార్థమైనటువంటి భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని, నిర్గుణ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇక భగవంతుడికి పర అపర అనేటువంటి 2 ప్రకృతులు ఉన్నాయి. అవతారాలన్నీ కూడా ఏమిటంటే అపరా ప్రకృతి. అవతారాలన్నీ అపరా ప్రకృతి. మరి యథార్థంగా భగవంతుడు పరాప్రకృతి. పరాప్రకృతి అంటే సాక్షాత్ చైతన్యం, పరమాత్మ చైతన్యం, సూక్ష్మాత్ సూక్ష్మ చైతన్యం. కాబట్టి అది భగవంతుడి యొక్క వాస్తవ స్వరూపం. ఈ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళనే అబుద్ధయ అన్నారు. ఇక్కడ బుద్ధి లేని వారు, మూఢబుద్ధి లేనటువంటి వారు భగవంతుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే కాకుండా తమ యథార్థ స్వరూపాన్ని కూడా తెలుసుకోలేదు. ఎవరు తమ యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళే భగవంతుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలరు. నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు నేను ఈ దేహము, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అనేటువంటి భావంలో ఎవరైతే ఉంటారో అదిగో అటువంటి వాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు. నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరైనటువంటి చైతన్యాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యం కేవలం ఈ దేహానికే పరిమితం కాదు, ఈ సర్వత్రా ఉన్నటువంటిది ఆ చైతన్యం, ఆ చైతన్యమే నేను అని ఎవరైతే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటారో అదిగో అటువంటి వాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతారు. ఎందుకని? నేను కనుక సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మనైతే, ఆత్మ చైతన్యాన్ని అయితే అప్పుడు నేను పరమాత్మనేగా, కనుక పరమాత్మ యొక్క యథార్థ తత్వం తెలిసిపోయినట్టే. అందువల్ల ఈ పరమాత్మని, ఈ శాశ్వతమైనటువంటి పరమాత్మని, నిత్యమైనటువంటి పరమాత్మని ఇదిగో ఇలా తెలుసుకోవాలి. శరీరం ధరించినటువంటి దానిగా భావించకూడదు. అవ్యక్తం వ్యక్తిమాపన్యం, వ్యక్తమైనటువంటి దానిగా నన్ను భావించకూడదు అనేటువంటి విషయాన్ని
మనం ఇక్కడ తెలుసుకోవాలి. రూపం ఉన్నటువంటి ప్రతిదీ కూడా కలిగి మెలిగి తొలగిపోతుంది. సృష్టి స్థితి లయం, పుట్టడం ఉండటం పోవటం. ఇప్పుడు మనందరికీ రూపాలు ఉన్నాయి కదా, మరి రూపాలు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు పుట్టాం, ఇప్పుడు పెరుగుతూ ఉన్నాం, ఒకప్పుడు పోతాం. కాబట్టి కలిగి మెలిగి తొలగిపోయేది ఈ రూపాలన్నీ కూడా. కానీ ఆ పరమాత్మ, ఆ చైతన్యమో ఎక్కడికన్నా పోద్దా? ఒకప్పుడు వచ్చిందా? ఒకప్పుడు లేకుండా పోద్దా? లేదు. పరమాత్మ సృష్టికి ముందున్నాడు, సృష్టిలోనూ ఉన్నాడు, ఈ సృష్టి అంతమైపోయిన తర్వాత ఉన్నాడు. కాబట్టి అన్ని సందర్భాల్లో పరమాత్మ ఉన్నాడు. కానీ మనం అంటే దేహం ఒకప్పుడు పుట్టింది, పుట్టకముందు మనం లేవు, ఇప్పుడున్నాం, తర్వాత పోయిన తర్వాత ఉండవు. ఉండవాలంటే ఈ దేహాలు ఉండవు. కానీ నేను ఆత్మనైనటువంటి నేను మాత్రం ఎప్పుడు ఉంటా. ఏమంటే ఇంతకుముందు జన్మలో ఉన్నారా? అవునా. అప్పుడు ఈ రూపంతో ఉన్నాం, ఈ రూపంతో లేవు, ఏదో రూపంతో ఉన్నాం. మళ్ళీ పోయిన తర్వాత ఉంటాం. ఎట్లా ఉంటామంటే ఇంకో రూపంతో, ఇంకో దేహంతో ఉంటాం. అంటే నేను మాత్రం శాశ్వతంగా ఉండేవాడిని, ఈ రూపం మాత్రం అంతమైపోతూ ఉండేది. కనుక నేను దేహమే అని భావించేటువంటి వాడు భగవంతుడిని కూడా అలాగనే భావిస్తాడు. నేను ఆత్మనే అని భావించేవాడు భగవంతుడిని కూడా ఆత్మగానే భావిస్తాడు. ఇలా భగవంతుడిని ఆత్మగా భావించాలంటే, భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ముందు నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, నేను ఎవరిని అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని దర్శించగలుగుతాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, నీ యొక్క దృష్టి ఎలా ఉందో సృష్టి ఎలా ఉంటుంది. నువ్వు కనుక ఆత్మని అనేటువంటి దృష్టి నీకుందా, అప్పుడు నీకు అంతా పరమాత్మ కనపడుతుంది. నీకు కనుక నేను దేహాన్ని అనేటువంటి భావన ఉందా, నీకు అన్ని దేహాలే కనపడతావు. కాబట్టి సృష్టి ఎట్టిదో దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిదో. ఒక వ్యక్తి అంట ఒళ్ళు మరిచి పడిపోయి ఉన్నాడంట. తెల్లవారి పొద్దున్నే అలా ఏదో ఒక ఆయన వాకింగ్ పోతామంటే ఒక వ్యక్తి అట్లా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు. అసలు స్పృహ లేదు, అసలు బతుకున్నాడో లేదో కూడా తెలియదు. సరే ఆ దారిలో తాగుబోతు పోతున్నాడు. ఆ తాగుబోతు అనుకున్నాడంట, వాడిని చూసి వీడు బాగా రాత్రి మస్తుగా తాగాడు, ఆ తాగి పడిపోయాడు, ఇక వీడికి ఒళ్ళు కూడా తెలియటం లేదు, ఒంటి మీద గుడ్డంది లేదు కూడా తెలియటం లేదు అని అనుకున్నాడంట. ఎవరు? తాగుబోతు. ఒక దొంగ పక్కగా పోతున్నాడంట. వాడు చూశాడు వీడిని. వాడు అనుకున్నాడంట, దొంగతనానికి వెళ్ళి రాత్రి అంతా తెల్లవారులు మేలుకొని ఇప్పుడు ఎడబడి నిద్రపోతా ఉన్నాడు అని అనుకున్నాడంట దొంగ. ఒక బ్రహ్మజ్ఞాని ఆ దారిలో పోతున్నాడంట. వాడేమనుకున్నాడంటే, ఈయన ఎవరో మహాత్ముడు, ఈయన సర్వసంగ పరిత్యాగి అయినటువంటి వాడు, లేకపోతే ఒక అవధూత అయినటువంటి వాడు, ఈయన గొప్ప ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానం కూడా ఎలాంటిది అని అంటే నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన్ని ఎవరు తట్టి లేపినా కూడా లేసేటువంటి పరిస్థితి లేదు అని అనుకున్నాడంట ఆయన. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మన దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిదో. మన దృష్టి ఎలా ఉంటుందో మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రపంచం ఉంది, ప్రపంచానికి ఆధారంగా పరమాత్మ ఉన్నాడు. మనం పైన ఉన్నటువంటి దేహభావంతో ఉన్నామా, మనకి ప్రపంచం కనపడుతుంది. ఈ దేహభావన కాకుండా మనకి ఆత్మభావన ఉందా, మనకి లో దృష్టి వస్తుంది, అంతర్దృష్టి వస్తుంది. దాంతో ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మను దర్శించగలుగుతాం. కాబట్టి మన యొక్క దృష్టిని సరి చేసుకోవాలి. కాబట్టి ముందుగా నేను ఎవరినైనా విచారణ సాగించాలి. నశించిపోయేటువంటి ఈ దేహం నేను కాదు. కర్మఫలాలు నశించగానే ఈ మనస్సు కూడా అంతమైపోద్ది. కాబట్టి దేహం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. కానీ నశించకుండా ఉండే శాశ్వతమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో, ఏ ఆత్మ చైతన్యం ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని కదిలిస్తూ ఉందో, ఏ ఆత్మ చైతన్యం ఈ ప్రాణానికి ఆధారంగా ఉందో, అదిగో ఆ ఆత్మ చైతన్యమే నేను అని ఎవరికైతే ఆ నిజ దృష్టి ఉంటుందో, ఆ లో దృష్టి ఉంటుందో, ఆ అంతర్దృష్టి ఉంటుందో, అదిగో అటువంటి వాడే సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మను దర్శించగలుగుతాడు. పరమాత్మ విగ్రహంలోనే కాదు, సమస్తమైనటువంటి చరాచర భూతాలందు కూడా 3 కాలాల్లో
ఈ ప్రపంచానికి అతీతుడై అన్నింటా తానుండి అన్నింటినీ తనలో ఉంచుకొని ఉండేటువంటి వాడే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మని ఈ విధమైనటువంటి భావనలతో మనం దర్శించగలగాలి. దర్శించలేకపోవటానికి మన దృష్టి సరిగ్గా లేకపోవటం, పరమాత్మని అవ్యక్తమైనటువంటి పరమాత్మని వ్యక్తమైనటువంటి వాడిగా భావించటం, పైపైన ఉన్నటువంటి నామరూపాలను చూడటం. ఈ కారణం చేతనే సామాన్యంగా మానవులు పరమాత్మని తెలుసుకోలేకపోతున్నారు, దర్శించలేకపోతున్నారు, దగ్గరగా లేకపోతా ఉన్నారు. మరైతే ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు? అసలు కారణం ఏమిటి? ఆ పరమాత్మ ఎందుకు దాగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతా ఉన్నారు. తర్వాత శ్లోకం చూడండి, 25వ శ్లోకం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయా సమావృతః, యోగమాయతో కూడుకున్నటువంటి వాడై, అంటే యోగమాయ చేత కప్పబడినటువంటి వాడై, నేను సర్వస్య నా ప్రకాశ, అంతటా ప్రకాశించటం లేదు. నేను యోగమాయ చేత కప్పబడటం వల్ల అంతటా నేను ప్రకాశించటం లేదు. కాబట్టి అయం మూఢలోక, ఈ మూఢజనులు అజం అవ్యయం మాం, పుట్టుక లేనటువంటి నాశనం లేనటువంటి నన్ను నా అభిజానాతి, తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క కారణం చెప్తున్నాడు భగవాన్. ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నారంటే నేను మాయ చేత కప్పబడటం వల్ల, యోగమాయ సమావృత అని అంటున్నారు. పరమాత్మ యోగమాయ చేత కప్పబడి ఉన్నాడు, అందువల్ల జనులకు కనిపించటం లేదు. ఎవరైతే పరమాత్మని దర్శించాలి అనేటువంటి ఆలోచన ఉందో అటువంటి వాళ్ళకి ఈ పరమాత్మ యోగమాయ చేత కప్పబడి ఉండటం వల్ల దర్శించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు బాగా భగభగ మండుతూ ఉంటాడు ఎప్పుడు. మరి అంతటి సూర్యుడు మన గనక మేఘాలు అడ్డం వచ్చినాయి అనుకోండి, వర్షాకాలంలో మేఘాలు బాగా దట్టంగా కనుక అడ్డం వస్తే అంత బాగా ప్రకాశించేటువంటి సూర్యుడు కూడా మనకు కనపడ్డు. అందుకనే మధ్యాహ్నం సమయంలో కూడా వర్షాకాలంలో అదిగో మేఘాలు బాగా దట్టంగా వచ్చి ఆ సూర్యుడు మనకు కనపడ్డు. నిజంగా సూర్యుడి ప్రకాశం ఏమన్నా అయిందా? ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు కదా, ఆయన ప్రకాశానికి ఏమి ఇబ్బంది రాల. కానీ అదిగో మేఘాలు కప్పటం వల్ల మనకి ఆ సూర్యుడు కనపడతాడు. అదేవిధంగా ఇక్కడ పరమాత్మ కూడా దివ్యమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు. ఆయన సూర్యుడికి కూడా శక్తినిచ్చేటువంటి వాడు, సూర్యుడికి కూడా ఆయన ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి అంతటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ మనకి ఎందుకంటే మనం తెలుసుకోలేకపోతున్నామనంటే యోగమాయ అనేటువంటి మేఘాలు కప్పి ఉన్నాయి. అందుకనే యోగమాయ కప్పి ఉంది కాబట్టి పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాము అని. అయితే మరి పరమాత్మను తెలుసుకోవడానికి ఉపాయం ఏమిటండి? ఆ యోగమాయని ఛేదించాలి. ఇప్పుడు భగవంతుడికి మనకి తెర అడ్డం ఉందనుకోండి, తెర తీసేస్తే భగవంతుడు కనపడతాడు. ఆ తెర సేపు తెర వెనక భగవంతుడు ఉంటాడు, తెర ముందు మనం ఉంటాం, ఆయన మనకు కనపడతాడు. అలాగే ఇప్పుడు భగవంతుడు యోగమాయ అనేటువంటి తెరను అడ్డం పెట్టుకున్నాడు కాబట్టి మనకేమవుతుందంటే భగవంతుడి యొక్క ప్రకాశం మనకు తెలియటల్లా, ఆ భగవంతుడు మనకు కనపడతల్లా. అందుకని భగవంతుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. మరైతే మనం ఏం చేయాలి? ఆ యోగమాయ అనేటువంటి దాన్ని తొలగిస్తే మనం కాస్త భగవంతుడిని చూడటానికి వీలవుతుందన్నమాట. అయితే ఎవరు తొలగించగలుగుతారు? అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు, ఆ భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, ఆ భగవంతుడు తప్ప నాకు అన్యమైనటువంటి గతి లేదని భావించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళే ఆ యోగమాయను దాటగలుగుతారు. కాబట్టి ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళే యోగమాయను దాటగలుగుతారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఈ మాయ అనేటువంటిది ఒక కుక్క లాంటిది, పెంపుడు కుక్క లాంటిది. అదిగో యజమాని కనుక పెంపుడు కుక్కని పెంచుతూ ఉంటే ఎవరిని కూడా అది లోపలికి రానిది. కానీ ఆయన మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు పోవచ్చు, అది ఏం చేయదు, ఊరికి తోకాడించుకుంటూ ఉంటుంది. అంటే ఆయనకి లొంగు ఉంటుంది. అది
మరి మనం కనుకపోతే దానికి లొంగి ఉండాలి. అది ఎప్పుడు పైన పడుద్దో ఎప్పుడు పీకుద్దో మనం ఎటు పరిగెత్తాలని మనం చూసుకోవాలి. అదే ప్రకారంగా ఈ మాయ అనేటువంటి కుక్క భగవంతుడి యొక్క అధీనంలో ఉంది. అది భగవంతుడిది. మమ మాయ మనం చెప్పుకున్న మమ మాయ దురత్యయ అని అది భగవంతుడిది. కాబట్టి భగవంతుడి యొక్క పెంపుడు కుక్క ఈ మాయ అనేటువంటి. కనుక మాయను కనుక మనం దాటాలి అని అంటే భగవంతుడిని ఆశ్రయించాల్సిందే. నీవే తప్ప నితప్పరం మెరుగ మన్నింపందగుందని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ మాయను దాటడానికి వీలవుతుంది. అయితే మాట వరుసకి ఏదో మనం ఉపమానంగా చెప్పుకున్నాం, కానీ అసలు ఆశ్రయించడం అవన్నీ పక్కన పెట్టేస్తే ఈ మాయను దాటడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడానికి కూడా భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మాయను దాటగలుగుతాం. ఏమిటి మాయను దాటేటువంటి విధానం అని అంటే, మాయకి 3 పొరలు ఉన్నాయి. ఇది 3 పొరలతో ఉన్న తెర. 3 పొరలతో ఉన్నటువంటి తెర ఈ మాయ అనేటువంటిది. ఇది భగవంతుడికి మనకి అడ్డం ఉంది. ఏమిటండి 3 పొరలు అంటే? 3 పొరలే 3 గుణాలు. ఏమిటి 3 గుణాలు అంటే? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి 3 గుణాలతోటి కలిపి ఉన్నటువంటి తెర ఇదిగో ఈ మాయ. తమోగుణం ఉంది. ఆ తమోగుణం ఎలాంటిదయ్యానంటే చాలా బాగా మందమైనటువంటి తెర, చాలా గట్టి తెర, ఇనప తెర అది. మరి దాని యొక్క రంగు నలుపు రంగు. నలుపు రంగు అంటే ఏమిటనంటే అవతల ఉన్నటువంటి ప్రకాశం మనకు అస్సలు కనపడదు. ఇక రెండవదైనటువంటిది రజోగుణం. ఈ రజోగుణం ఎలాంటిదనంటే మధ్యస్థం. అంత గట్టిది కాదు, అంత తేలికైంది కాదు ఈ తెర. కాబట్టి మధ్యస్థమైనటువంటిది అనమాట. మరి మధ్యస్థమైనటువంటి తెరకి రంగు ఏమిటంటే ఎరుపు. అది దాన్నేమో నలుపు తమోగుణం, రజోగుణం అయితే ఎరుపు. సరే, ఇక 3వ పొర ఏమిటంటే సత్వగుణం. ఈ సత్వగుణం చాలా పలుసని పొర. అంటే దాదాపుగా జాగ్రత్తగా చూస్తే కాస్త మసకగా అవతల ఉంది కనపడు. అందుకనే సత్వగుణంలో ఉన్నటువంటి వాడు భగవంతుడి వైపు తిరుగుతాడు, రజోగుణంలో ఉన్నవాడు ప్రపంచం వైపు తిరుగుతాడు, తమోగుణంలో ఉన్నటువంటి వాడు దేని వైపు తిరగడు, వాడి పొట్ట వైపు తిరుగుతాడు. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి గుణాలు. సత్వగుణం కనుక ఉన్నది అని అంటే భగవంతుడి వైపు తిరుగుతాడు. అందుకని భగవంతుడు అట్లా మసకగా కనపడుతూ ఉంటాడు సత్వగుణంలో ఉన్నటువంటి వాడు. దాన్ని కూడా తొలగించాలి. దీని రంగు ఏంటంటే తెలుపు. తెలుపు రంగు కనుకంటే ఏ రకమైనటువంటి రంగులు లేవు కాబట్టి చక్కగా కనపడటానికి వీలుంటుందన్నమాట. ఇది మాయా అనేటువంటి తెర. సరే, బాగానే ఉందండి. తెర అని చెప్పాం, కానీ తెర అంటే అక్కడ తెరలే ఉండవు. మనకు ఉన్నటువంటి 3 గుణాలే మాయ. ఆ మాయే భగవంతుడిని మనం తెలుసుకోనీయకుండా చేస్తుంది. ఇప్పుడు తమోగుణం బాగా ఉందనుకోండి. తమోగుణంలో అంటే ఏం చేస్తాం? అసలు భగవంతుడు అనేటువంటి మాట వాడి నోటి మీదగా రాదు. ఎవరైనా చెబితే వాడి చెవిలోకి ఎక్కదు. సీసం పోసుకొని కూర్చుంటాడు. వాడికి అసలు ఎక్కనే ఎక్కదు వాడు. అందుకని గట్టిగా ఉంటుంది తెరంది. రజోగుణంలో ఉన్నటువంటి వాడు అప్పుడప్పుడు వింటాడు. దేనికనంటే వాడికి ప్రపంచంలో ఉన్నటువంటివి ఏవేవో కావాలి. అవి కావాల్సి వచ్చినప్పుడు ఒక్క మాట కనుక వాడు అన్నాడా, ఏవయ్యా వీటన్నిటిని భగవంతుడు ఇస్తాడు, నువ్వు కనుక ఒకసారి పూజించావంటే అప్పుడు ఒక పూజకి వస్తాడు. అంటే వాడు మాత్రం అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఇక సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి నువ్వేం చెప్పక్కర్లా, వాడు ఎప్పుడు కూడా పరమాత్మ వైపుకే తిరిగి ఉంటాడు. మరైతే ఈ 3 పొరలను తొలగించుకోవాలి కదా. తగిలించుకోవడం అయితే తేలిగ్గానే తగిలించుకున్నాం, తొలగించుకోవడమే కష్టం. మరి ఎట్లాంటి తొలగించుకునేది? మనలో ఉన్నటువంటి తమోగుణం కనుక పోవాలంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. భగవద్గీతలో చెప్పినటువంటి మొదటి 6 అధ్యాయాల్లో చెప్పినట్టు 3, 4, 5 అధ్యాయాల్లో చెప్పినటువంటి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. నిష్కామ కర్మయోగాన్ని కనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే, అసలు కర్మయోగాన్ని ఆచరిస్తేనే తమోగుణం తొలుగుతుంటుంది. నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తే పూర్తిగా తొలుగుతుంది. ఈ తమోగుణాన్ని తొలగించుకున్న తర్వాత ఇక రెండవది ఏముంది? రజోగుణం. ఈ రజోగుణం కనుక పోవాలంటే భగవంతుడి మీద మనకు భక్తి ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఈ అధ్యాయాలు అన్నమాట. భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడి మీద భక్తి ఉండాలి. ఈ భక్తితో మనం ప్రాపంచిక విషయాల మీద ఆ వ్యామోహాన్ని తగ్గించుకుంటా కనుక ఉన్నట్లయితే అప్పుడు క్రమంగా ఈ రజోగుణం కూడా పోతుంది. ఇక 3వది ఏమిటి? సత్వగుణం. ఈ సత్వగుణం అంటే ఏముందంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం, జ్ఞానాన్ని అందుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా అందుకుంటూ చక్కని విచారణలో మార్గంలో కనుక పడిపోయినట్లయితే ఇదిగో ఇది కూడా తొలగిపోతాం. ఈ ప్రకారంగా ఈ 3 రకాలైనటువంటి పొరలు కనుక తొలగిపోతే మాయ తొలగిపోయినట్టే. మనం
ఒక తాడుకి బాగా పేరినటువంటి తాడుకి దాంట్లో ఉన్నటువంటి 3 కొసల్ని ఒక్కొక్కటిగా లాగేస్తే ఇంకా తాడు ఎక్కడ ఉంటుంది? అదే ప్రకారంగా ఈ మాయ అనేటువంటిది 3 గుణాలతో ఏర్పడింది కాబట్టి ఒక్కొక్క గుణాన్ని తీసేస్తే ఇక మాయే ఉండదు. 3 గుణాలు ఉంటేనే మాయ అంటారు, 3 లేకపోతే ఇక మాయ అంటానికి వీళ్ళు. అందుకని 3టిని కనుక తీసేస్తే మాయ అనేదే ఉండదు. మాయ అనేది కనుక లేకపోతే భగవంతుడు ప్రత్యక్షం, భగవత్ సాక్షాత్కారం. కాబట్టి నిజంగా మాయ అనేటువంటి దాన్ని తొలగించుకోవాలంటే ఈ 3 గుణాలని మనం తొలగించుకోవాలి. అయితే అసలు మాయ అని అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి అంటే ప్రాపంచిక వ్యామోహమే మాయ. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రపంచం పట్ల మనకి వ్యామోహం ఉండి, వస్తువుల పట్ల, విషయాల పట్ల, భోగాల పట్ల వ్యామోహం ఉండి అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, వాటి వైపు పరిగెడతా ఉంటే ఇదే మాయ. అసలు మాయ వల్లనే అట్లా పరిగెత్తున్నాం మనం. అట్లా పరిగెత్తున్నాం కాబట్టి భగవంతుడి గురించినటువంటి ఆలోచన మనకి రాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి భోగ్య వస్తువులు, సుఖ దుఃఖాలు, కోరికలు ఈ వీటితోనే తిరుగుతూ ఉంటే భగవంతుడి ఆలోచన మనకి రాదు. అందువల్ల ఈ మాయ అనేటువంటి దాన్ని మనం తొలగించుకోవాలంటే ప్రాపంచిక విషయ వ్యామోహాన్ని తొలగించుకోవాలని అర్థం. ఇక భగవంతుడి యొక్క నిజస్వరూపం ఇందులో కూడా చెప్పాడు, అజం అవ్యయం అని. నిజంగా భగవద్గీతలో భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు. అది ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కడో ఒక్కచోటే బారికి చెప్పుకుంటూ రాలా, ఓ 50 శ్లోకాలు 60 శ్లోకాలు అలా చెబితే విసుకొచ్చింది. అందుకని ఏం చేశాడంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఓ 2-3 లక్షణాలు చెప్తూ ఉంటాడు. ఇందాటి శ్లోకంలో చెప్పాడు 2-3 లక్షణాలు. ఇప్పుడు శ్లోకంలో మళ్ళీ 2 లక్షణాలు. అజం అవ్యయం ఇందా చెప్పింది మళ్ళీ ఒకటి ఉంది. ఎందుకని అంటే మనకి ఆ విషయాలన్నీ కూడా గట్టి పడతాయి అన్నమాట. అజం అంటే పుట్టుకలేనివాడు, అవ్యయం అంటే నాశనం లేనటువంటి వాడు. మాయకు లోబడినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి జనులు, వీళ్ళందరూ కూడా మాయకు లోబడి ఉంటారు. వీళ్ళు భగవంతుడి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు. అందుకనే వీళ్ళని ఏమంటున్నారంటే మూఢహ అన్నారు, మూర్ఖులు. మూఢోయం నాభిజానాతి, మూర్ఖులైనటువంటి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, నా మాయను ఛేదించలేకపోతున్నారు అని భగవంతుడు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మాయ భగవంతుడిని కప్పిందని అన్నాం కదా, నిజంగా మాయ భగవంతుడిని కప్పిందా? మళ్ళీ మనకి ఇక్కడ సందేహం. మాయ అంటే ఏమిటి? మాయ అంటే నిజంగా ఏది లేనిది అయినప్పటికీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి భగవంతుడిని కప్పేంత శక్తి ఉందా? ఇందాకేమనుకున్నాం, ఈ మాయ భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది అనుకున్నాం కదా. మరి భగవంతుడి అధీనంలో ఉన్నటువంటి మాయ భగవంతుడిని కప్పేస్తుందా? నువ్వు పెంచుకున్నటువంటి కుక్క నిన్ను గరుసుద్దా? బయటికి పోతుంటేనో లోపలికి పోతుంటేనో? ఆహా, అంటే ఈ మాయ భగవంతుడిని కప్పలేదు. మరైతే కప్పినట్టుగా చెప్తున్నారేమండి? నిజంగా కప్పింది ఏంటంటే మనల్ని. భగవంతుడి కాదు కప్పింది, మనల్ని కప్పింది, మన యొక్క దృష్టిని కప్పించింది. ఈ మాయ అనేటువంటిది మన దృష్టిని చెదిరించింది. ఎందుకని? మన దృష్టి ఎప్పుడు ప్రపంచం వైపు పోయేటట్టుగా చేసింది, పరమాత్మ వైపు పోయేటట్టుగా చేయలే, ప్రపంచం వైపు పోయేటట్టుగా చేస్తూ ఉంది. అందుకని మన దృష్టిని కప్పేసింది ఇదిగో ఈ మాయ. మేఘాలు కూడా సూర్యుడిని కప్పేసినాయి అని అంటారు. మేఘాలు సూర్యుడిని కప్పేస్తాయా? మేఘాలు ఎంత ఎత్తులో ఉంటాయి? కొన్ని 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సూర్యుడు ఎక్కడున్నాడు? 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఈ మేఘాలు, ఇక్కడ ఉన్నటువంటి మేఘాలు అక్కడెక్కడో ఉన్నటువంటి సూర్యుడిని కప్పేస్తాయా? కప్పటానికి వీలు లేదు. మరి దేన్ని కప్పిని? మన కంటిని కప్పిని. ఈ మేఘాలు మన కంటిని కప్పిని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆ సూర్యుడిని మనం చూస్తున్నాం. నేను అనుకున్నాను ఇదిగో ఈ చెయ్యి తీసుకొచ్చి కంటికి అడ్డం పెట్టాను. ఇప్పుడు సూర్యుడు కనపడతాడా? కనపడ్డా. మరి ఇప్పుడు ఈ అడ్డం పెట్టినటువంటి ఈ చెయ్యి సూర్యుడిని కప్పిందా, కంటిని కప్పిందా? నేనేమంటానంటే సూర్యుడు కనపడతలేదండి చెయ్యి అడ్డం పెడతాం వల్ల, కాబట్టి ఈ చెయ్యి సూర్యుడిని కప్పేసిందంట. నిజమా? సూర్యుడు కనపడకపోవటానికి చెయ్యి అడ్డం పెడతాం నిజమే, కానీ చెయ్యి దేనికి అడ్డం పెట్టావు? నీ కంటికి అడ్డం పెట్టావు. అలాగనే ఇక్కడ కూడా ఈ పరమాత్మ శక్తివంతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన అతీతుడు, ఆయన ఉత్తమోత్తముడు. అటువంటి పరమాత్మని ఈ అల్పమైనటువంటి మాయ కప్పుద్దా? ఈ అల్పమైనటువంటి మాయ ఎవరిని కప్పుద్దంటే దానికన్నా అల్పమైనటువంటి మనల్ని కప్పుద్ది. అందుకని మాయ మనల్ని కప్పిందే కానీ పరమాత్మని కప్పల.
పరమాత్మని కప్పితే పరమాత్మ తీసేసుకోవాలి, మనల్ని కప్పింది కాబట్టి మనం తీసేసుకోవాలి. మరి మనం ఎట్లా తీసేసుకుంటామండి? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. కర్మయోగం ద్వారానేమో తమో గుణాన్ని, భక్తి యోగం ద్వారానేమో రజోగుణాన్ని, సత్వగుణాన్నేమో జ్ఞానయోగం ద్వారా. ఈ ప్రకారంగా ఈ 3 యోగాల ద్వారా మనం దీన్ని కనుక తొలగించుకుంటే మనకి పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకనే ఈ మూడింటినే 3 షట్కాలుగా భగవద్గీతలో చెప్పారు. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. కర్మ షట్కాన్ని కనుక మనం చక్కగా ఫాలో అయితే మనలో ఉన్నటువంటి తమో గుణం పోద్ది. భక్తి షట్కాన్ని కనుక ఫాలో అయితే మనలో ఉన్నటువంటి రజోగుణం పోద్ది. జ్ఞాన షట్కాన్ని కనుక ఫాలో అయితే మనలో ఉన్నటువంటి సత్వగుణం కాస్త పోద్ది. 3 గుణాలు పోతే గుణాతీతులం అవుతాం. గుణాతీతుడు ఎవరంటే పరమాత్మ. పరమాత్మ గుణాతీతుడు కాదు, ఆయన గుణాతీతుడు. గుణాతీతుడు కాదు, ఆయన గుణరహితుడు. మనం గుణాతీతుడు. అంటే ఉన్న గుణాలు పోగొట్టుకున్న వాళ్ళం మనం. ఆయన అసలు గుణాలు ఎప్పుడు లేవు కాబట్టి ఆయన పోగొట్టుకోవటం లేదు, ఉంచుకోవటం లేదు. ఆయన గుణరహితుడు. కాబట్టి ఈ ప్రకారంగా మాయ అనేటువంటిది నిజంగా భగవంతుడిని కప్పి ఉంచలేదు, అది అజ్ఞానుల యొక్క దృష్టిని మాత్రమే కప్పి ఉంచింది. కాబట్టి నీ దృష్టిని సరి చేసుకో. నీవు మాయలో ఉన్నావని గ్రహించు. నువ్వు ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకి పరుగులు తీస్తున్నావనంటే నువ్వు మాయకి లోబడిపోతున్నావని గ్రహించు. మాయకి లోబడ్డావనంటే పరమాత్మ సాక్షాత్కారం కాదు. పరమాత్మ సాక్షాత్కారం కాకపోతే నీ జన్మ ధరించదు. ఎందుకోసం ఈ మానవ జన్మను తీసుకొని వచ్చావు? ఈ అపరూపమైనటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మని ఎందుకు తీసుకొని వచ్చావో ఆ పని నెరవేరదు. కాబట్టి ఈ పని కనుక నెరవేరకపోతే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలనో, ఎన్ని రకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు అనుభవించాలనో ఇవన్నీ మనం చెప్పడానికి వీలు. అందుకని అవన్నీ లేకుండా పోవాలంటే ఈ ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో మనకి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల వైపు పోకుండా ఉండాలి. ఇక పరమాత్మని అందుకోవడం కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి. ఎవరు నాకు మార్గం చెబుతారని వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారా విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నువ్వు జీవితంలో ఆచరించాలి. ఇలా కనుక ఆచరించినట్లయితే ఈ 3 గుణాలని కనుక నీలో నుంచి తొలగదోసుకోగలిగినట్లయితే నీకు ఈ మాయని దాటేటువంటి శక్తి వస్తుంది. ఈ మాయను దాటుతావు. మాయకు అవతల ఉన్నటువంటి మాయాధిపతి అయినటువంటి పరమాత్మని నువ్వు ఆశ్రయించగలుగుతావు. సరే, బాగానే ఉందండి. యోగమాయ మనల్ని కప్పిందన్నారు, భగవంతుడిని ఆశ్రయించుకోనుందని చెబుతున్నాం. బాగానే ఉంది. మరి యోగమాయ అడ్డం ఉంది కదా, భగవంతుడిని మనం చూడలేకపోతున్నాం కదా, మరి భగవంతుడు మనం చూడగలుగుతాడా? మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమంటే ఇది అడ్డం ఉంటాను, ఇది తెర అడ్డం ఉంటాను, నేను నిన్ను చూడలేకపోయాను, మరి నువ్వు నన్ను చూస్తావా? ఏమో, అదేమిటో రేపు తెలుసుకుంటాను.